నూడిల్స్ చేస్తానా. నూడిల్స్ లేకుంటే గోధుమ పిండితోటి నూడిల్స్ తినాలనిపిస్తుంది కానీ అవి మనం తినలేము, ఎందుకంటే అవి తినొద్దని. ఇప్పుడు గోధుమ పిండితోటి సింపుల్గా చేస్తాను, టేస్ట్ అయితే బాగుంటుంది. అందరు జ్వరాలు వస్తాయి కదా, తప్పకుండా ఇట్లా ఒకసారి ట్రై చేయండి. ఇగో ఈ చపాతి పిండిని చపాతి తాల్చుకోవాలి. నీళ్లు పెట్టుకొని నీళ్లు వేడేంతసేపు మనం చపాతి తాల్చుకోవాలి. ఇలా నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకొని నీళ్ళు అయితే వేడి చేసుకోవాలి, మరగాలి నీళ్ళు మంచిగా. నీళ్ళు అయితే మంచిగా మరుగుతాయి. ఇలా కొద్దిగా సాల్ట్ ఎత్తా. నూడిల్స్ తినాలనుకుంటారు డైట్ చేసే వాళ్ళు, కానీ తినలేరు కాబట్టి ఇట్లా చేసుకొని తినండి. మన కోరికను ఎందుకు చంపుకోవాలి. సన్నగా పీసులు ఇట్లా కట్ చేసుకోవాలి. ఇవి ఒక్కొక్క పీస్ అల్లు వేసుకోవాలి. అన్నిట్లనే కట్ చేసుకొని నీళ్ళలోనే వేసుకోవాలి, నూనె గిట్లా ఏముండదు. అన్నిట్లో కట్ చేసుకొని వేడి నీళ్ళల్లో కొంచెం ఉడకనియాలి. ఇవి కొద్దిగా ఉడికితే మనకు గట్టి పడతాయి. ఇవి నాకైతే జ్వరం వచ్చి ఏం తినబుద్ధి అయితే లేదు, నూడిల్స్ తినాలని మనసుకు అనిపిస్తుంది. కాకపోతే నేను తినలేను, నూడిల్స్ తినే సిచ్యువేషన్లో లేను కాబట్టి ఇట్లా చేసుకుంటాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇట్లా. అవి మంచిగా ఉడికినాయి, గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. అవి వడగట్టుకోవాలి. ఇక గిన్నె వేడైంది, ఒక్క చుక్క ఆయిల్ కొంచెం వేసుకుందాం. ఇవి మంచిగా సన్నీళ్ళల్లో కూడా కడగాలి. వడబోసినాక గిన్నెలో వేసినాక మళ్ళీ కొన్ని చల్లటి వాటర్తో కడుక్కుంటే మనకు అంటుకోవి, ఇవి మంచిగా వస్తాయి. కొంచెం ఒక చుక్క ఆయిల్, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ, అల్లం ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్నాయి. కలపాలి ఇవన్నీ మంచిగా. కొంచెం ఉప్పు, ఒక టమాటా చిన్న కట్ చేసి వేసుకోవాలి. బాగా రేటు ఉన్నాయి కాబట్టి ఒకటి చాలు, రేటు తక్కువ ఉన్నప్పుడు ఎన్ని తిన్నా ఏం కాదు. ఇప్పుడు కచ్చపెచ్చ దంచి పోసుకోవాలి మిరియాలు. ఆ మిరియాలు మనం నవ్వులుతా అంటే పన్ను కింద పడితే దగ్గు పడిసం అన్నీ పోతాయి. చీ జలుబు రోగాలు ఎన్ని పోతాయి, సర్వ రోగాలు పోతాయి. ఇలా బ్లాక్ సాసు వాళ్ళే మూత పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి, ధనియాలు ఉత్తే వేంపి పట్టిన, కొంచెం మసాలా, మన నూడిల్స్ మసాలా కొద్దిగా అంత అట్లా, టమాటా సాసు, ఈ కొద్దిగా మూత పెట్టుకొని మూత మీద ఒక 2 నిమిషాలు అట్లా. ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చగా ఉంటుంది కొత్తిమీర మంచిగా, అది వేసుకుంటే నేనైతే ఇలా కొంచెం చికెన్ ముక్కలు కంటే చికెన్ కర్రీ వండింది, ఇది కొంచెం ఉన్నదాన్ని వేస్తాను, టేస్ట్ బాగుంటుందని. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఒక్కొక్కరికి నచ్చితే ఒక్కొక్కరికి నచ్చదు, నాకైతే ఇష్టం ఇట్లా. ఒక్క నిమిషం, ఒక్కటే నిమిషం అయిపోతుంది. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. రెడీ అయిపోయింది నూడిల్స్. ఆఫ్ చేస్తాను గ్యాస్. నచ్చితే లైక్ చేయండి, చూడండి, తప్పకుండా ట్రై చేయండి.